అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఇదొచ్చేసి మా ట్రిప్‌లో సెకండ్ డే అనమాట. మేమైతే ముదిమలై సఫారీకైతే వెళ్తున్నాము. వీడియోని అప్లోడ్ చేస్తాను. హలో గైస్. వీడియో హలో. ఫోటో ది కింద ఫోటో. గైస్ వి ఆర్ గోయింగ్ టు ముదిమలై ఫారెస్ట్ సఫారీ అండ్ ఇట్స్ ఎవడి పని ఆడుతుంది దాని చాలా చెప్పు. లైక్ సబ్స్క్రైబ్ రా నాయనా. లైక్స్ కంప్లీట్ చేస్తే మేము మళ్ళీ ఫోటోలు పిల్లలు చూడండి ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో, అసలు అరుస్తూనే ఉన్నారనమాట. 2K లైక్స్ కంప్లీట్ చేస్తే మళ్ళీ ముదిమలై సఫారీకి వస్తారంట. సో మీరైతే త్వరగా లైక్స్ అయితే ఇవ్వండి. మేమైతే సఫారీకి ఆఫ్టర్నూన్ వెళ్తున్నాము. ఎండ అయితే చాలా ఉందన్నమాట. ఈ టైమింగ్స్ కూడా మార్నింగ్ 6:30 to 10, ఇంకా ఆఫ్టర్నూన్ 2 to 5 అనమాట. ఇంకా 5 తర్వాత అయితే అలో చేయరు. మేమైతే ఇక్కడ 2 o'clock టికెట్ తీసుకొని అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ బైసన్, సాంబార్ డీరు, ఇంకా మామూలు జింకలు అయితే కనిపించాయి. ఇట్లాంటి ప్లేస్ లోనే టైగర్ హంటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే అవి నీళ్ళు తడానికి వస్తాయి కదా, మాట ఇంక ఇక్కడ నెమళ్ళు అయితే కనిపించాయి అనమాట. అవి అయితే చాలా ఉన్నాయి. ఈ నెమలి చూడండి పురి విప్పుకొని చాలా బాగుంది అసలు. థ్యాంక్ యూ పీకాక్ రాజా. ఫస్ట్ టైం చూసాను. ఫస్ట్ ఇంకా మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి ఇంకా కొంచెం యానిమల్స్ అవి కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఈ సఫారీకి మాత్రం ఈవినింగ్ టైమే బెస్ట్ టైం అనమాట. ఊటీకి వెళ్ళే వాళ్ళు ఈ ముదిమలై జంగిల్ సఫారీ మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఇదన్నమాట ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.